హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ గత కొన్ని సంవత్సరాలుగా టెట్ మరియు డిఎస్సి అభ్యర్థుల కోసం అనేక రకాలైనటువంటి కాంటెంట్ వీడియోస్ ని అందిస్తూ ఉంది. అలాగే చాలా మంది విద్యార్థులు మన వీడియోస్ చూసి వాళ్ళు ఉద్యోగాలు సాధించడం అనేటువంటిది కూడా జరిగింది. సుమారు 336 ఈ రోజు వరకు ఉన్న నెంబర్ ప్రకారం 336 పోస్టులు సాధించారు. అందులో 192 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ సోషలే ఉన్నాయి. సో ఇలాంటి విజయాన్ని మనం నమోదు చేసాం వర్మ క్లాస్ రూమ్ ద్వారా. మరి ప్రెసెంట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీ ముందుకు వచ్చాము అంటే ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఏంటి స్పెషల్ అని చూసుకుంటే మరి ఈ సంవత్సరం ఎక్కువగా దీన్ని రాయడానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్స్. మరి అంతకుముందు టెట్ కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ రాశారు. రాసిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ఇంకొంత మాకు కొంచెం ఏదైనా ఒక ఎక్స్ట్రా ఫీడ్ అందుంటే మేము ఇంకొక 10 మార్క్స్ 15 మార్క్స్ గ్యాదర్ చేసుకుని ఉంటే ఈ టెట్ ని మేము ఓవర్కమ్ చేయగలిగేవాళ్ళం అనేటువంటి ఒక కామెంట్ వినిపించి. సో అప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే ఏమైతే అడిషనల్ గా వీళ్ళు కోరుకుంటున్నారో, ఎటువంటి టాపిక్స్ వీళ్ళు హార్డ్ అని ఫీల్ అవుతున్నారో ఆ టాపిక్స్ ని మనం వర్మ క్లాస్ రూమ్ ద్వారా అందించి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఎంతో కొంత బెనిఫిట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ లో మనం సైకాలజీలో టిపికల్ గా ఉన్నటువంటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో, మీకు మార్క్స్ గెయిన్ చేసేటువంటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి అందిస్తాం. అలాగే కాంటెంట్ లో కూడా ఆల్రెడీ మనకి 7th 8th 6th సోషల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. 6th 7th మనం సైన్స్ చేసుకుంటే మాక్సిమం కంటెంట్ మొత్తం కూడా మీకు రెడీగా ఉంటుంది. అలాగే తెలుగు ఇంగ్లీష్ దీనికి సంబంధించి కూడా కొన్ని మెటీరియల్స్ అనేటువంటివి మీకు పోస్ట్ చేస్తాము. ఎలా మనం ప్రతి ఒక్క మార్క్ ని గెయిన్ చేసుకుంటూ ఈ టెట్ ని ఓవర్కమ్ చేయాలో తెలుసుకోవటమే ప్రధానంగా వర్మ క్లాస్ రూమ్ ద్వారా ఇన్ సర్వీస్ టీచర్స్ కి మనం తయారు చేస్తున్నటువంటి ఈ సిరీస్. ఓకేనా? సో ప్రధానంగా అసలు ఈ గైడెన్స్ వీడియో ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. చూసుకుంటే ప్రధానంగా ఫస్ట్ మనకి ఏదైనా ఒక యుద్ధానికి వెళ్లే ముందు మనం అవతల నుంచి ఎటువంటి విపత్తులు రాబోతున్నాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయం మనకు తెలియాలి అంటే అవతల వాడి గురించి మనకు తెలియాలి. ఏంటి అవతల వాడి? ఇప్పుడు మనకి సిలబస్. సో అసలు సబ్జెక్ట్ ఏమేమి ఉంటాయి టెట్ పేపర్ 1Aలో అనేది మీరు చూసుకుంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి మీకు ఒక 30 మార్క్స్ అనేటువంటిది ఇస్తారు. సో ఈ 30 మార్క్స్ అనేటువంటిది మొత్తం కూడా సైకాలజీ అలాగే పెడగాగి ఈ రెండింటి మీదే బేస్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే దీనిలో కొన్ని పార్ట్స్ కూడా ఉంటాయి. ఆ పార్ట్స్ అనేటువంటి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మనం సిలబస్ ప్రతి ఒక్కటి మీకు అంశాన్ని నేను వివరిస్తూ వెళ్తాను. మీకు ఎక్కడా కూడా అంటే టెట్ లో మీకు సిలబస్ అనేటువంటిది ఏమైతే ఇచ్చారో టెట్ సిలబస్ లో మీకు ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా 1 by 1 టాపిక్ గా నేను మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే మన నుంచి నెక్స్ట్ నుంచి వచ్చేటువంటి కాంటెంట్ వీడియోస్ అన్నిటిలో కూడా మీకు ఈజీగా అంటే అర్థమయ్యే విధంగా కోడ్స్ తో సహా ఇస్తాం. ఓకేనా? సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే నార్మల్ టెట్ వాళ్ళకి మీకు తేడా ఏంటి? నార్మల్ టెట్ వాళ్ళు ఉద్యోగాన్ని సాధించాలి, ప్లస్ దానిలో 20% వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ 20% వెయిటేజ్ కోసం చదువుతారు. కానీ మీరేంటి, ఆల్రెడీ మీకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఏంటి ఇప్పుడు మీరు జస్ట్ ఇది క్వాలిఫై అవటం కోసం మాత్రమే. అంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి మనకి ఒక 40% మార్క్స్ వస్తే చాలు. అంటే వీళ్ళకి 60 మార్కులు వస్తే ఇది క్వాలిఫై అయిపోతారు. అలాగే 50% బీసీ వారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళకి 75 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. అలాగే ఇక్కడ మనకి ఓసీ వాళ్ళకి చూసుకుంటే 60% అనేటువంటిది అంటే 90 మార్క్స్ గనక వాళ్ళకి వస్తే వీళ్ళు క్వాలిఫై అయిపోతారు. అంటే మన టార్గెట్ ఏంటి? క్వాలిఫై అవ్వటం. అంతేగాని దీనిలో మనం ఏమి మిరాకిల్ చేసేసి 150 తెచ్చుకోవాలనేటువంటి టార్గెట్స్ ఏం లేవు కదా. సో మనకేంటి అంటే ప్రెసెంట్ మనం ప్రతి ఒక్క అంశంలోంచి మినిమం మార్క్స్ ని స్కోర్ చేసుకుంటూ వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి అంటే ఎస్సీ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులకి అయితేనేమో 60 మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి, ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు రావాలి. అంతే, ఇది మన టార్గెట్. అంటే మనం ఒక 60 బిట్లు వరకు వదిలేసినా నష్టమేమీ లేదనమాట. అంతే కదా, ఒక 60 బిట్లు వరకు వదిలేసినా నష్టం లేదు. సో ఆ 60 బిట్లు ఏమవుతాయి? మ్యాథ్స్ ఉండొచ్చు, మ్యాథ్స్ రాని వారికి, లేదంటే కాంటెంట్ లో పోవచ్చు, లేదంటే మెథడ్స్ లో పోవచ్చు, లేదంటే సైకాలజీలో పోవచ్చు, లేదంటే తెలుగులో పోవచ్చు.
అంటే అందరూ అన్నిట్లో అన్ని రంగాల్లో నిష్ణాతులై ఉండరు కదా. సో కాబట్టి ఏదో ఒక దాంట్లో వీక్నెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీక్ గా ఉన్నటువంటి రంగంలో వాళ్ళు ఖచ్చితంగా మార్క్స్ ని పోగొట్టుకుంటారు. ఆ రంగం ఏంటనేది ఆయా వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో ఆ 60 మార్కుల్ని మనం పక్కన పడేద్దాం. మనకు కావాల్సినటువంటిది ఏంటంటే హైయెస్ట్ 90 మార్కులు రావాలి. ఓకేనండి. ఓసీ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని చేద్దాం. ఓకేనా. సో 90 మార్కులు మనకి రావాలి. ఇక్కడ మనకి 30 మార్కులు ఎక్కడి నుంచి ఉన్నాయండి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి ఉన్నాయి. ఓకేనా. సో దీనిలో కూడా మనకి ఏంటి అంటే అందులో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ఎలా చేశారు, దీన్ని 3 పార్ట్స్ కింద చేశారు. ఏబిసి అనేటువంటి 3 పార్ట్స్ కింద చేసి దీనిలో కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఏలో కొన్ని టాపిక్స్, అలాగే బిలో కొన్ని టాపిక్స్, సిలో కొన్ని టాపిక్స్. సిలో మొత్తం కూడా ఏముంటుంది అంటే పెడగాగియే ఉంటుంది. ఓకేనండి. బిలో మొత్తం పెడగాగియే ఉంటుంది. సో మరి సైకాలజీలో ఉన్నటువంటి చాప్టర్స్ ని విడగొట్టి ఇక్కడ కొన్ని చాప్టర్స్ ఇచ్చారు. ఏలో కొన్ని చాప్టర్స్ ఇచ్చారు, బిలో కొన్ని చాప్టర్స్ ఇచ్చారు. సో దీంతో మనకి 30 మార్కులు కంప్లీట్ అయిపోతుంది. ఆ టాపిక్స్ ఏంటనేది నేను మీకు వరుసగా చెప్తానని చెప్పాను, అందుకే డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. మనం ఎప్పుడు కూడా సోచ్ చెప్పే అలవాటు లేదు వర్మ క్లాస్ రూమ్ లో. ఏంటి అంటే కట్టే, కొట్టే, తెచ్చే ఆ 3 ముక్కల్లోనే మొత్తం మీకు అర్థం అవ్వాలి. ఓకేనా. సో అలాగే మేము మీకు ప్లాన్ చేసి ఇస్తాం. వీడియోస్ కూడా అలాగే ఉంటాయి. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజ్. తెలుగులో మనకి ఒక 30 మార్కులకు సంబంధించి బిట్స్ అనేటువంటివి ఇస్తారు. ఈ తెలుగు మరి ఏమైతే ఉందో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు చెప్తాము. ఆ తర్వాత ఇంగ్లీష్, ఇందులో కూడా మనం చూసుకుంటే 30 మార్క్స్ అనేటువంటిది ఇంగ్లీష్ సంబంధించి ఒక 30 మార్క్స్ ఉంటాయి. ఇక అలాగే మ్యాథ్స్ కి సంబంధించి ఒక 30 మార్క్స్ ఉంటాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఈవీఎస్ అన్నమాట. ఎందుకని 1A అంటే 1 నుంచి 5 ప్రైమరీ అంటారు, కానీ 1 నుంచి 5 ప్రైమరీలో ఉన్నటువంటి బిట్స్ ఎవరు మీకు ఎలా ఇస్తారు? 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా మీరు చదివితే ఓకేనా. సో ఈ ఈవీఎస్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ని మీరు కవర్ చేసినట్టే. ఓకేనా. కాబట్టి దానిలో ఒక 30 మార్కులు. ఓకేనండి. సో మొత్తం మీద చూసుకుంటే మీకు ఒక 150 మార్కులకి ఆ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇది 2 రకాలుగా ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఏం చెప్పారు, టీచర్ టెట్ అనేటువంటిది మనకి ఎప్పుడు ఉంటుంది అన్నారు, డిసెంబర్లో ఉంటుంది అన్నారు. ఓకేనండి. టీచర్ టెట్ అనేటువంటి డిసెంబర్లో ఉంటుంది. సో టీచర్ టెట్ అనేటువంటిది జరిగేటప్పటికి ఒకవేళ నాకు తెలిసి ఏంటి అంటే ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏమైతే 60, 75, 90 ఉందో దీన్ని మనం అడగాల్సింది ఏంటి అంటే ఒక 75 మార్క్స్ అందరికీ 50% వస్తే క్వాలిఫై అయ్యేటట్టుగా పెట్టండి అని అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీరు దీన్ని మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పక్కన వాళ్ళకి ఆపాదించకండి. అంటే నేను అనుకునేది ఏంటి అంటే గవర్నమెంట్ లో ఆల్రెడీ ఉన్నాము, సర్వీస్ లో ఉన్నాం కాబట్టి మనం జస్ట్ క్వాలిఫై అయితే చాలు కాబట్టి ఒక 50% పాస్ మార్క్ తో అందరినీ బయటపడేయండి అని అడగచ్చు. 2, ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్ ఆన్లైన్ లో జరుగుతూ ఉంది. మనం ఏం డిమాండ్ చేయొచ్చు అంటే దీన్ని ఆఫ్లైన్ లో పెట్టమని డిమాండ్ చేయొచ్చు. అంటే మనకి ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి తేడా ఏంటో తెలుసా? ఆఫ్లైన్ లో పెడితే ఏమవుతుంది అంటే పేపర్ అక్కడే ఉంటుంది. ఆల్రెడీ ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు అందరూ ఎవరు ఉంటారు, 2001 డిఎస్సి నుంచి అంటే 96, 98 డిఎస్సి వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ 2001, సో 2008 డిఎస్సి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు. సుమారు వీళ్ళ వయసు నాకు తెలిసి ఇప్పుడు 40 to 50 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. సో మరి 40 to 50 ఇయర్స్ మధ్యలో ఉంది అంటే వీళ్ళు ప్రైమరీ స్కూల్లో చెప్తున్నారు అంటే 6, 7, 8 తరగతుల సిలబస్ తో వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. అవునా. సో ప్రధానంగా వీళ్ళకి మేజర్ బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే సిలబస్. ఓకే. రెండోది చూసుకుంటే సైకాలజీ. అసలు ఇది మరీ దారుణంగా అన్నమాట. అంటే 30 మార్క్స్ సైకాలజీలోనే ఉంది కాబట్టి ప్రధానమైనటువంటి ఈ 2 విభాగాలు ఏమైతే ఉన్నాయో అంటే కాంటెంట్ అలాగే మనకు వచ్చేసరికి సైకాలజీ, ఇవే మెయిన్ అన్నమాట. సో ఈ రెండిటి ఎవరైతే దీన్ని గ్రాప్ చేసుకుంటారో, ఎవరైతే వీటిలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళు టెట్ క్వాలిఫై అవడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. సో ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి తేడా ఏంటని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆఫ్లైన్ లో ఏం జరుగుద్ది అంటే పేపర్ మీ ముందే ఉంటుంది, పేపర్ ని చూడగానే మీకు ఆన్సర్స్ కిందే కనిపిస్తాయి. కానీ ఆఫ్లైన్ లో ఏం జరుగుద్ది, కర్సర్ ఏమైతే ఉందో దాన్ని జరుపుకుంటూ ఉండాలి, పైకి కిందకి ఆప్షన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్ చాలా పెద్దగా ఉందనుకోండి, పైకి కిందకి మూవ్ చేసుకోవాలి, దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి ఆ ఆన్సర్ ని. ఒకసారి సెలెక్ట్ అవ్వకపోయినా మీరు సబ్మిట్ కొడితే అది మీకు ఆ మార్క్ అనేది రాదు. సో ఆన్లైన్ లో ప్రాబ్లం అది.
ఆఫ్లైన్ లో ప్రాబ్లం ఏంటి అంటే ఆఫ్లైన్ లో ఏం జరుగుద్ది, మీరు బబుల్ సరిగ్గా చేయకపోతే మీకు మార్క్ అనేది పోతుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్, ఒక దాంట్లో మెరిట్ ఉంటుంది, ఒక దాంట్లో డిమెరిట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటి అంటే మనకి మాక్సిమం ఆఫ్లైన్ పెట్టే విధంగా 75% అందరికీ అంటే పాస్ మార్క్ పెట్టే విధంగా గనక మనం డిసెంబర్ టెట్, రేపు జరగబోయే టీచర్ టెట్ లో గనక మనం కొంచెం పోరాడి సాధించుకున్నాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు మీరు ఏమైతే కష్టపడుతున్నారో ఈ కష్టపడిన ఫలితంతో రేపు టెట్ ని, డిసెంబర్ లో టెట్ ని చాలా ఈజీగా క్రాక్ చేసి అవతల పడేస్తారు. అర్థమైందా? ఎందుకని ఆల్రెడీ ఇప్పటి నుంచి లైనప్ లో ఉన్నారు, రేపటి రాస్తారు, రేపు జరగబోయే ఆగస్టులో జరగబోయే టెట్ రాస్తారు. అయిపోయింది అనుకోండి, హ్యాపీ బిందాస్, హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకుంటారు, ఎస్ఆర్ లో ఎంట్రీ అయిపోద్ది. అలా కాదు, అవలేదు అనుకోండి, రేపు దీనికంటే కొంచెం తక్కువ సామర్థ్యంతో, అంటే ఏంటి, అంతకు ముందు ఉన్నటువంటి డిఫికల్టీ లెవెల్ కంటే పోల్చుకుంటే, అంటే జనరల్ టెట్ ఉన్నటువంటి డిఫికల్టీ లెవెల్ తో పోల్చుకుంటే రేపు టీచర్ టెట్ అనేటువంటి డిఫికల్టీ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకని అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు 20% లో చాలా మంది మొత్తం మెమరీ అన్నమాట, అసలు వాళ్ళకి ఎంతవరకు గుర్తుందో టెస్ట్ చేయడం కోసం ఈ కవి ఈ దేంతో పోల్చాడు, 2A 2B 1A 1B అని చెప్పేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసే బిట్స్ అన్ని కూడా మరి ప్రజెంట్ టెట్ లో కనిపిస్తున్నాయి. కానీ రేపొద్దున అలా ఉండదు, ఆర్యభట్టీయం రాసింది ఎవరు అంతే, డైరెక్ట్ గా మీరు ఆన్సర్ రాయటమే. ఓకేనా? సో అంటే అలా గనక మనకి టీచర్ టెట్ లో వస్తే గనక దాన్ని చాలా ఈజీగా క్రాక్ చేసేస్తారు మీరు. ఓకేనా? సో కాబట్టి మనకి రీసెంట్ గా పంజాబ్ టెట్ జరిగింది. సో అందులో కూడా మనం చూసుకుంటే చాలా మంది విజయం సాధించారు. అంటే లోకల్ గా ఆల్రెడీ ఎవరైతే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో వాళ్ళకి పెట్టేటువంటి టెట్ ఖచ్చితంగా డిఫికల్టీ లెవెల్ తగ్గించే ఇస్తారు అనేటువంటిది నా నమ్మకం అన్నమాట. ఓకేనా? కాబట్టి మీరందరూ ఫస్ట్ ఎప్పటి నుంచే ముందు భయాన్ని వదిలేయండి. ఓకేనా? అసలు టెట్ అంటే ఏంటి, అమ్మో అసలు వాళ్ళతో మనం పోటీ పడగలమా, వాళ్ళతో ఎంతసేపు మీరు ఏం చేస్తున్నారంటే ఫ్రెష్ గా వచ్చే కుర్రవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది. కుర్రోళ్ళు మారినా, వాళ్ళున్నా వీళ్ళున్నా టెక్స్ట్ బుక్లు అయ్యే కదా, వాళ్ళు చదివినా అదే టెక్స్ట్ బుక్లు చదువుతారు, మీరు చదివినా అవే టెక్స్ట్ బుక్లు చదువుతారు. వాళ్ళు చదివినా అదే సైకాలజీ బుక్ చదువుతారు, మీరు చదివినా అదే సైకాలజీ బుక్ చదువుతారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి కొంచెం అవధానం అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కొంచెం ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. మీకు కొంచెం ఆ టాపిక్ కొత్తగా అనిపిస్తుంది. అంటే ఒక సుమారు 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఆల్రెడీ మీరు అందరూ కూడా టెట్ లో సైకాలజీ చదువుకున్నారు, అంటే టెట్రా అయిపోయి ఉండదు, సైకాలజీ చదువుకున్నారు కదా. సో ఈ అదే సైకాలజీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది నాకు తెలిసి. అంటే ఆ పదాలన్నీ మీకు వినిపించగానే ఆటోమేటిక్ గా లైనప్ లోకి వచ్చేస్తా ఉంటుంది ఒకటొకటి. కానీ కొంచెం మీరేం చేయాలి అంటే, నేను ట్యూనప్ అవ్వాలి, నేను ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ తెలుసుకోవాలి అనే ఒక ఉత్సాహంతో కనుక మీరు ఉంటే ప్రెసెంట్ టెట్ ని అర్థం చేసుకోవటం, ఆ టెట్ క్వాలిఫై కావటం అనేటువంటిది పెద్ద బట్టనేమి కాదు. ఓకేనా? సో నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే మనకి మీకున్నటువంటి టైం మేనేజ్మెంట్ చూద్దాం. టైం మేనేజ్మెంట్ చూసుకుంటే మనకి June 25 టు August 5, సో మనకి సుమారు 40 రోజుల సమయం ఉంది. ఓకేనా? సో 40 days అయితే మనకి ఉండటం జరిగింది. మరి ఈ 40 days ని ఎలా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకోవాలి అనేది చూసుకుంటే, మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 3 hours మీరు ప్రెసెంట్ చూస్తున్నటువంటి ఆ రీల్స్, వీడియోస్ ఇవన్నీ చూస్తుంటారు కదా, సాధారణంగా మనందరం టీచర్స్ అందరం చూస్తూనే ఉంటాం. సో ఈ చూసే టైం ఏం చేస్తారు అంటే టెట్ వీడియోస్ చూడండి. ఓకేనా? అలాగే కంటెంట్ వీడియోస్ చూడండి. మీరు ఏం చూస్తారో దాన్ని చూడటం వల్ల ఏమవుద్ది అంటే మనకు కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఉన్నటువంటి టైం రోజుకి 5 గంటల చొప్పున వేసుకుంటే ఈ 40 రోజులకి ఒక 200 గంటల సమయాన్ని మనం దీనికి వెచ్చించగలిగితే, ఓకేనా, మాక్సిమం 90% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? అంటే 200 hours కేటాయించగలిగితే, అయ్యో నా వల్ల కాదు సార్, నాకు చాలా బర్డెన్స్ ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నారు అనుకోండి. సో ఇప్పుడు 100 గంటలు చదువుతారు, వాళ్ళకు 2-3 మార్కుల్లో మిస్ అయింది అనుకోండి, ఆల్రెడీ నెక్స్ట్ డిసెంబర్ టెట్ ఉంది కదా, ఆ టెట్ లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. మనకు కావాల్సింది ఏంటి, క్వాలిఫై అవ్వటం. అది ఆగస్ట్ లోనా డిసెంబర్ లోనా అనేటువంటిదే ఇక్కడ మీ చేతుల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే సైకాలజీకి అందులో మనకి పెడగాగి, ఐసిటి అనేటువంటి విభాగాలు ఉన్నాయి. దీని మొత్తానికి 30 మార్కులు సాధించాలంటే కనీసం మీరు 34 గంటల పాటు సైకాలజీ మీద వెచ్చించాలి. అలాగే ఒక 16 గంటల పాటు మనకి 6 టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఏంటవి? ఏది 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? సో ఇందులో మనకి 2వ తరగతిలో ఎటువంటి మ్యాటర్స్ ఉండవు కాబట్టి తీసేయచ్చు అసలు. ఓకేనా? 1 to 5 అంటాడు, కానీ మనకి ప్రధానంగా ఉండేటువంటివి ఏంటి అంటే 3, 4, 5, 6, 7, 8
ఈ తరగతులు వరకు మాత్రమే మనం చూసుకోవాలి. 1 ఉంటుంది 2 ఉంటుంది కానీ దీంట్లో ఎటువంటి మ్యాటర్స్ ఉండవు కాబట్టి మనం వీటిని పెద్దగా పట్టించుకో. కానీ 3వ తరగతి నుంచి మనకి తెలుగుకి సంబంధించి కవులు, పొయట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రచనలు, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీని మీదే ఎక్కువగా మనకి బిట్స్ వచ్చినటువంటి మనకు కనిపిస్తా ఉంది ఆల్రెడీ దాంట్లో చూసుకుంటే. అలాగే ఇంగ్లీష్ లో చూసుకుంటే అది కూడా అంతే, మీకు సేమ్ 3, 4, 5, 6, 7, 8 ఈ తరగతులకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో ఈ టెక్స్ట్ బుక్స్ మొత్తంలో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే గ్లోసరీ ఉంటుంది కదా. సో ఒక టెక్స్ట్ బుక్ లో ఒక పాఠం అయిన తర్వాత ఏ టాపిక్స్ ఉంటే ఆ టాపిక్స్ మొత్తం చదివేయాల్సింది, అంతే. అవే వస్తాయి రేపొద్దున, ఇంకా వేరే ఏమీ రావు. ఓకేనండి. అలాగే మ్యాథ్స్ చూసుకుంటే మీకు సుమారు 32 గంటలు పడుతుంది. ఓకేనండి. ఏది 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఈ టెక్స్ట్ బుక్స్ 4 మీరు చేసుకోవడానికి మీకు సుమారు పట్టే సమయం 32 గంటలు. అలాగే సైన్స్ చూసుకుంటే 30 గంటలు. ఇది కూడా మీకు మేజర్ గా 5, 6, 7, 8. అలాగే మీకు 3వ తరగతి 4వ తరగతిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్ ఏ గ్లాన్స్ ఒక చిన్న వీడియోగా మీకు చేసి పెట్టేస్తాం. అంటే ఒక అరగంటలో మీరు 3, 4 తరగతులు కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకేనండి. అలాగే సోషల్ కి సంబంధించి మనకి 35 గంటలు పడుతుంది, ఎందుకంటే ఎక్కువ లెసన్స్ ఉన్నాయి. ఎందులో 8వ తరగతిలో ఎక్కువ లెసన్స్ ఉన్నాయి. ఓకేనండి. సో 7వ తరగతిలో పెద్ద లెసన్స్ ఏం లేవు, చిన్న లెసన్సే, కానీ బిట్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం 6, 7, 8 తరగతుల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనం వర్మ క్లాస్ రూమ్ లో కంటెంట్ లో మనం చూసుకుంటే ప్లేలిస్టులు ఉంటాయి. దాంట్లో మీకు 8వ తరగతి హిస్టరీ, 8వ తరగతి జాగ్రఫీ, అలాగే 8వ తరగతి సంబంధించి పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ కూడా మనం అన్ని కూడా వీడియోస్ చేసేసి ఆల్రెడీ వర్మ క్లాస్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ను చూసుకుంటూ ఉండండి. ఖాళీ ఉన్నప్పుడల్లా 1 hour లోనే ఉంటాయి. ఎంత పెద్ద లెసన్ అయినా సరే 1 hour, 1.5 hour, 2 hours లోనే కంప్లీట్ చేశాం ప్రతి ఒక్క లెసన్ ని కూడా. సో అవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఇక మెథడాలజీకి సంబంధించి తెలుగు మెథడాలజీకి 9 గంటలు, ఇంగ్లీష్ మెథడాలజీకి 9 గంటలు, ట్రై మెథడ్స్ చూడటానికి ఒక 20 గంటల సమయం మీరు కేటాయించగలిగితే మొత్తం మీకున్నటువంటి 200 గంటల్లో మీరు ప్రెజెంట్ ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని ఒకసారి చదవడానికి, అర్థమైందా? అంతేగాని మళ్ళీ రివిజన్ కి వీటికి కాదు, ఎందుకని మీకున్న సమయం 40 days మాత్రమే. సో కాబట్టి ఒక్కసారి మీరు మొత్తం చదివితే ఆల్రెడీ మనకి ఎప్పుడు కూడా మనం చదివిన విషయాలన్నీ కూడా మన మెమరీలో ఉంటాయి. ఎప్పుడోకప్పుడు మనం ఎప్పుడైతే అక్కడ ఆప్షన్స్ చూస్తామో ఏదో ఒక రకంగా మనకి కనీసం ఆడౌట్ చేసుకుంటూ అయినా సరే కనీసం మనం ఆప్ చేయడానికి వీలుంటుంది. అంటే ఒక చదివితే, అసలు చదవకుండా దాన్ని చూస్తే ఏం పెడతామో మనకే తెలియదు. కాబట్టి ప్రధానంగా నేను చెప్పేది ఏంటి అంటే 200 గంటల సమయాన్ని మనం ఒకసారి ఇవి మొత్తం చదవడానికి కేటాయించగలిగితే సో మనం టెట్ అనేటువంటిది క్రాక్ చేయడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీలో మీకు నేను చెప్పేది ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, దీనికోసం బుక్స్ కొంటున్నారు. ఓకేనండి. మెయిన్ నేను చెప్పే విషయం ఏంటంటే బుక్స్ అనేటువంటివి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 1A, 1B, 2A, 2B అనేటువంటి ఒక 4 పేపర్స్ ఉంటాయి. ఓకేనండి. సో ఈ 4 పేపర్స్ ని మన వాళ్ళు రాస్తూ ఉంటారు. అంటే అందరూ అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ స్పెసిఫికేషన్స్ బట్టి వాళ్ళ స్పెసిఫికేషన్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని తీసుకొని వాళ్ళు టెట్ కి అపియర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే పుస్తకాలు తయారు చేస్తారో ఈ బుక్స్ తయారు చేసే వాళ్ళు ఆల్ ఇన్ వన్ లా తయారు చేస్తారు. ఎందుకని ప్రతి ఒక్కరికి ఒక బుక్ తయారు చేయలేడు కదా, మొత్తం బుక్ అంతా అదే ఉంటది. కానీ దాని మీద ఏమని ఉంటుంది అంటే 1A అని ఉంటుంది, ఇంకో బుక్ ఉంటుంది 2A అని ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఏమో 400 పెడతాడు, దీని కాస్ట్ ఏమో 450 పెడతాడు. అసలు మనకు అవసరం లేని విషయాలు దీంట్లోనూ ఉంటాయి, దీంట్లోనూ ఉంటాయి. అసలు వీడు చదవకూడని అంశాలు దీంట్లోనూ ఉంటాయి, దీంట్లోనూ ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పట్టేస్తారు, ఆ బుక్స్ తీసుకొని విపరీతంగా చదువుతారు. కానీ రేపు వాడికి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అసలు నీకు సిలబస్ లో ఏమున్నాయో ఆ సిలబస్ లో ఉన్న అంశాలు దాటి ఇవ్వరు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సిలబస్ ప్రకారం ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ వెళ్ళాలి. అంతే మనం చేయాల్సింది. ఎవరైతే విన్ అయ్యారో టెట్ లో వాళ్ళందరూ చేసిన పని ఏంటి అంటే సిలబస్ మీద ముందు కాన్సన్ట్రేషన్ చేయాలి. అసలు సిలబస్ ఏముందో తెలియదు, అసలు ఏముందో తెలియదు. ముందు ఏం చేస్తారు, షాప్కి వెళ్తారు, నాన్న టెస్ట్ బాగా అమ్ముడయ్యేది ఏంటి, ఏమడుగుతారు, బాగా అమ్ముడయ్యేది మంచి సేల్ ఉన్నటువంటి బుక్, మంచి బుక్ ఇవ్వంటాడు. ఆడు ఏం చేస్తాడంటే పెద్ద లావు పుస్తకం, ఇంత లావు ఉన్న పుస్తకం పట్టుకొచ్చి మీకు ముందు పెడతాడు. మీరు ఏమనుకుంటారు, అబ్బా మొత్తం సైకాలజీ దీంట్లోనే ఉందనుకుంటారు. అవును, కరెక్టే. 1A, 1B, 2A, 2B సైకాలజీ మొత్తం దాంట్లోనే ఉంటుంది. కానీ మీకు కావాల్సింది ఏంటి, 1A సైకాలజీ మాత్రమే, లేదంటే 2A వాళ్ళకి 2A సైకాలజీ మాత్రమే. దానిలో ఉన్న టాపిక్స్ వేరు, దీనిలో ఉన్న టాపిక్స్ వేరు అనే విషయాన్ని ముందు మనం కామన్ సెన్స్ తో గ్రహించాలి.
ఓకేనండి. సో ఎప్పుడైతే అలా మీరు గ్రహించగలుగుతారో మీ బర్డెన్ సగానికి సగం తగ్గి, ఓకేనా. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే ఓన్లీ మీరు పాటించాల్సింది అకాడమీ బుక్స్ ఏమైతే ఉన్నాయో ఆ అకాడమీ బుక్స్, ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ నుంచి రేపటి నుంచి మీకు చెప్పబోయే ప్రతి లెసన్ అకాడమీ టెక్స్ట్ బుక్ ని చూపిస్తూ చెప్తాను. మీరు ఎటువంటి అకాడమీ బుక్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా. సో అకాడమీ బుక్ నేనే చూపిస్తాను, నేనే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, చూడండి, వినండి. మీరు నిద్రపోయేటప్పుడు నిద్ర రావట్లేదు అనుకోండి, పక్కన నా వీడియో ఆన్ చేసి పెట్టుకోండి, వింటూ పడుకోండి, 4 బిట్లు వస్తాయి, ఓకేనండి. సో కాబట్టి మనం చేసేటువంటి పని ఏంటి అంటే అకాడమీ బుక్స్ లోనే బోధన చేస్తాం. అకాడమీ బుక్స్ లో మీకు వచ్చేటువంటి ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తాం. కాబట్టి అవి మాత్రమే చదవండి, ఇక వేరే మీరు ఏం చదివినా ఉపయోగమే లేదు, ఓకేనా. కాబట్టి మీరు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టడం ఆపండి. మెయిన్ గా ఏంటంటే ఒక బుక్ 700 నుంచి 800 ఉంటది. ఒక్కో మాస్టర్ కనీసం 2500 రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టేస్తారు. ముందు కొనేసారి పెడతారు ఇంట్లో, కానీ ఏ ఉపయోగం ఉండదు, ఓకేనా. ఎందుకని అది మనకి ఎలా ఉంటాయి, బెట్ల రూపంలో ఉంటాయి. అసలు మనకి సబ్జెక్ట్ అవగాహన తెలిస్తే ఆటోమేటిక్ గా అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది తెలిస్తే అది నీకు ఉపయోగం. అంతేగాని అదేం తెలియకుండా నువ్వు బిట్లు చదివితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు మనం బిట్ బ్యాంక్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక రిఫరెన్స్ కోసం, మొత్తం కంటెంట్ అంతా అయిపోయింది, నాకు ఎంతవరకు వచ్చిందని తెలుసుకోవడం కోసం ఉపయోగించేది బిట్ బ్యాంక్. కానీ బిట్ బ్యాంక్ ని చదివి ఎగ్జామ్కి వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించండి, ఓకేనండి. సో ఇది మనం కంటెంట్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి. కాబట్టి పెడగాగికి మనం అకాడమీ బుక్స్ లో మాత్రమే బోధన చేస్తాం. అందులో ఉన్న ప్రతి ఒక్కటి ఐసిటి ఒక సిలబస్ పేపర్, ఓకేనా. డిఎడ్ లో మనకి ఒక పేపర్ అన్నమాట ఐసిటి అనేటువంటిది. అలాగే మనకు కనిపించేటువంటి అభ్యసనం కావచ్చు, పెరుగుదల వికాసం కావచ్చు, మూర్తిమత్వం కావచ్చు. సో ఇవన్నీ కూడా విడివిడిగా ఒక చాప్టర్ అన్నమాట. సో అవి చదువుకుంటే చాలు, దాని ప్రకారం మనకి బిట్స్ అనేటువంటివి రావటం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజ్ 1 తెలుగు. లాంగ్వేజ్ 1 మీరు ఏం చేయాలి, లాంగ్వేజ్ 1 లో మీరు ముందు టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి అంశాలు అంటే 5, 6, 7, 8 దీంతో పాటు నేను చెప్పేది ఏంటి అంటే 3, 4, 5 తరగతుల్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. అసలు ప్రధానంగా కవుల గురించి అడుగుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా టచ్ చేస్తున్నాడు 3, 4, 5 బుక్స్. సో ఈ 3, 4, 5 బుక్స్ ని ముందు మీరు ఏం చేస్తారు అంటే మనకు ఆన్లైన్ లో దొరికేస్తాయి. సిఎస్సి సైట్ లోకి వెళ్తే మీరు సిఎస్సి సైట్ లో మీరు ఏ టెక్స్ట్ బుక్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనకి ఏం కావాలి, పాఠం అవసరంలా, పాఠం దేనికి సంబంధించింది, అది కథానిక లేదంటే కథ లేదంటే ఏంటి, అది ఏ విభాగానికి సంబంధించింది, ఏ ప్రక్రియకి సంబంధించింది అనే దాని మీదే కనీసం 4-5 బిట్లు వచ్చింది. అలాగే ఒక కవి రాసినటువంటి ఈ కవితలు ఏ కవి రాశాడని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ప్రధానంగా మీరు ఒకసారి ముందు మీరు మోడల్ పేపర్ చూడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక మోడల్ పేపర్ తీసుకొని, అంటే గత సంవత్సరం జరిగినటువంటి 12వ తారీఖున జరిగినటువంటి ఒక పేపర్ ఉంది 2025లో. ఈ పేపర్ ఎస్జిడి పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఇంకొక రోజు ఇంకో పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. చేసి అసలు ముందు ఆ పేపర్ చూడండి. అసలు ఆ పేపర్లో కవుల గురించి అడుగుతున్నారా, తెలుగులో ఏం అడుగుతున్నారు, కర్తరి వాక్యం కర్మణి వాక్యం అడుగుతున్నారా, లేదంటే భాషా విభాగాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు అనేటువంటిది మీరు ఒక్కసారి చూడండి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే దాని గురించి ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైతే ఐడియా వచ్చిందో ఆటోమేటిక్ గా మీరు ఏం చేస్తారు, ఈ గ్రామర్ పాయింట్స్ మీద దృష్టి పెట్టాలి, అలంకారాల మీద దృష్టి పెట్టాలా, లేదంటే భాషా విభాగాల మీద దృష్టి పెట్టాలా, లేదంటే కర్తని కర్మని వాక్యాల మీద, లేదంటే లింగ వచన విభక్తుల మీద అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సందులు సమాసాలు ఉన్నాయి. సో ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఏం చేయాలి అంటే ముందు ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అలా లిస్ట్ అవుట్ చేసుకోవాలి అంటే ముందు మీకు సిలబస్ తెలియాలి. సిలబస్ ప్రకారం ఆ టాపిక్స్ అన్ని కవర్ అయ్యాయా లేదనేది చూసుకోండి, ఓకేనా. సో ఇది మీకు దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సంబంధించి. ఇది కూడా ఏంటి 3, 4, 5, 6, 7, 8 ఈ తరగతుల్లో టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి మనకి గ్లోసరీ ఉంటుంది. అలాగే ఇంకేముంటుంది, దాంతో పాటుగా కొన్ని గ్రామర్ ఐటమ్స్. సో ఈ గ్రామర్ ఐటమ్స్ అన్ని కూడా ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కావచ్చు, జెండర్స్ కావచ్చు, లేదంటే నౌన్స్ ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్, లేదంటే డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ అవ్వచ్చు. అంటే కాబట్టి మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ గ్రామర్ ఐటమ్స్ మీద అన్నిటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి. సో ఈ గ్రామర్ మనకు తెలిస్తే కనుక మీరు ఎక్కువగా స్కోర్ చేయాల్సింది గ్రామర్ లోనే, ఓకేనా. సో ఇంగ్లీష్ సంబంధించి ఎక్కువగా మిమ్మల్ని అడిగేటువంటి టాపిక్స్ ఏముంటాయి అంటే ఎక్కువగా గ్రామటికల్ ఐటమ్స్ నే టచ్ చేస్తారు. అలాగే రెండోది చూసుకుంటే మెథడాలజీ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మెథడాలజీ అనేది కామన్ కదా. సో ఈ మెథడాలజీ అనేది కూడా ఉంటుంది.
ఇక మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఇది కూడా అంతే, మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నే బేస్ చేసుకోండి, అంతేగాని వేరే వేటిని బేస్ చేసుకొని మీరు చేయొద్దు. అలాగే ఈవీఎస్ సంబంధించి మనకి సైన్స్ అండ్ సోషల్, ఈవీఎస్ అంటే ఓన్లీ సైన్స్ ఒకటే కాదు. సో సైన్స్ అండ్ సోషల్ దీనికి ఒక 15 మార్కులు, దీనికి ఒక 15 మార్కులు. మళ్ళీ ఇది ఎలా విడగొడతారు అంటే 12 మార్కులు కంటెంట్, 3 మార్క్స్ అనేటువంటిది మెథడాలజీ. అలాగే దీనిలో కూడా 12 మార్కులు కంటెంట్, 3 మార్క్స్ మెథడాలజీ అనమాట. అంటే మొత్తం మీద మనం మార్కుల్ని సెట్ చేసుకునేటప్పుడు మనం చేయాల్సిన విధానం ఏంటి అంటే 1 by 1 మనం చేయాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఏ టాపిక్స్ కావాలి. అలాగే మీరు ఇప్పుడు ఈవీఎస్ సంబంధించిన సిలబస్ తీసుకున్నారు అనుకోండి, ఈవీఎస్ సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి, మన విశ్వం అని ఉందనుకోండి. మన విశ్వం 3, 4, 5, 6, 7, 8 తరగతుల్లో ఎక్కడ ఉంది, లేదా సౌర కుటుంబం అనే పేరుతో ఉందనుకోండి, లేదంటే అవర్ సోలార్ సిస్టమ్ అనే పేరుతో ఉందనుకోండి. అలా ఎక్కడ ఏ పాఠం ఉన్నా ఆ పాఠాన్ని మీరు చదవాలి. బలం పీడనం అనేటువంటిది 8th క్లాస్ లో మనకు కనిపిస్తుంది. సో అలా మనకి ఏ టాపిక్ అంటే సిలబస్ లో ఏ టాపిక్ పేరుందో ఆ పేరును మీరు చదివితే మీ సిలబస్ అయిపోయినట్టే, దాన్ని మించి ఎక్స్ట్రా ఒక్క బిట్ కూడా రాదు. ఓకేనా? సో కాబట్టి మీరు ఎక్కువగా మెటీరియల్స్ ని బేస్ చేసుకోవద్దు, టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు విన్ అయ్యే విధంగా వర్మ క్లాస్ రూమ్ మీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది. మీకు అందించవలసినటువంటి విషయ జ్ఞానాన్ని రీల్స్ రూపంలో, లేదంటే షార్ట్స్ రూపంలో, లేదంటే వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు అందిస్తూ మీకు తగినటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకుంటూ, మీకు ఇబ్బందికరమైన అంశాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఆ అంశాలనే ముందు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనండి? సో ఇది మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తో ద ఫస్ట్ గైడెన్స్ వీడియో. మీరు చేయాల్సినటువంటి విషయాలన్నీ కూడా వివరించాను. సో రేపటి నుంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఎక్కువగా కంటెంట్ ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకనంటే మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది కదా, తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్, వీటి మీద బేస్ అయితే మనం 120 మార్కులు ఉన్నాయి. అవునా? ఓన్లీ సైకాలజీ ఒకటే 30 మార్కులు ఉంది. సో కాబట్టి మనకి మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకుంటే ముందు మనకి 6th, 7th, 8th సిలబస్ ని కంప్లీట్ చేసే విధానంగా చూసుకోండి. నేను కూడా 6th, 7th సైన్స్ వీడియోస్ రేపటి నుంచి ఒక సైకాలజీ వీడియోతో పాటు పెడుతూ ఉంటాను. అది కూడా మీరు రిఫర్ చేయండి. ప్రతి వీడియోని జాగ్రత్తగా చూడండి, దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క వీడియో 40 నిమిషాలు, అంటే మీరు చదివితే 40 నిమిషాలు కాదు, కనీసం గంటన్నర పట్టుద్ది అర్థం చేసుకోవడానికి. కానీ నేను ఇచ్చిన వీడియో మీకు అరగంటలోనే అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆ దిశగా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి, నా వంతు నేను ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని అందరినీ సక్సీడ్ చేసే విధానంలో వర్మ క్లాస్ రూమ్ ఎప్పటికీ మీ తోడుంటుందని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరలా నెక్స్ట్ వీడియో సైకాలజీ వీడియోతో త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ గుడ్ బై, యువర్స్ సురేష్ కుమార్ గారు.